హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మన పెద్దలు వండుకునే మంచి బలమైన రుచికరమైన తెలగపిండి కూర అండి. పూర్వీకులు దీన్ని చాలా ఇష్టంగా వండుకొని తినేవారు. సో దీన్ని ఎలా వండాలి ఏంటి అని నేను మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ పైన మనం ఆయిల్ హీట్ చేసి దీనికి సరిపడేటట్టు పోపులన్నీ వేసుకోవాలండి. ఉల్లి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముందుని వేసుకొని నెక్స్ట్ అలానే ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కంటెంట్తో మీకు వస్తున్నాను. బట్ మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని అడిగి వేడుకుంటున్నాను. సో ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ షేడ్లా అయితే రావాలండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం సరిపడేటట్టు అంతా వాటర్ అవన్నీ వేసుకోవాలండి. ఇదేంటంటే ఆయిల్లో ఉడకాలి. ఆయిల్, వాటర్ అవి యాడ్ చేసుకొని ఉడకాలండి. సో ఇది ఈ విధంగా నేను ఒక 20 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఈ రెండింటిని చక్కగా ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. ఈ విధంగా చక్కగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. చూడండి, వీటిని మనం సరిపడేటట్టు అంటే ఒక అరకిలో వచ్చిందండి. అరకిలో పౌడర్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్తో పని లేదు, జస్ట్ అది ఎంత ఉందో అంతే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చాలా బేగా కుక్ అయిపోద్ది. ఇది పిండి కదా, చక్కగా తెలగపిండి హెయిర్కి చాలా మంచిదండి. స్కిన్కి కూడా చాలా మంచిది. చలవ చేస్తుంది. కఫం ఏమైనా ఉన్నా కూడా అలాంటివన్నీ రానివ్వకుండా చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని వారానికి 2 సార్లైనా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇది మిల్లులో తీసుకున్నానండి. నేను పూర్ణ మార్కెట్ మిల్లులో అయితే తీసుకున్నాను. ఈ వాటర్ అంతా వేసిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నానండి. తర్వాత సరిపడేటట్టు ఉప్పు వేసుకోవాలి. అది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం. బట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా తెరలు కాగిన తర్వాత ఈ పిండిని అయితే చక్కగా వేసేసి కలిపేయాలండి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఇదేం కష్టపడాల్సిన అవసరం రాదు. తర్వాత ఏ మాత్రం వంట రాని వాళ్ళకి కూడా ఉపయోగపడే విధమైన డిష్ అండి ఇది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దీని గురించి పెద్దవాళ్ళకైతే బాగా తెలుస్తుందండి. మన పూర్వీకులు ఎక్కువగా వంట చేసుకుంటారు దీన్ని. సో ఇది వేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా కలిపేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దగ్గరగా అది చూసారు ఎలా కొత్తలాడుతూ ఉడుకుతుందో చక్కగా ఉడకబెట్టుకొని ఈ విధంగా అయితే వాటర్ పైకి తేలుతూ ఉంటుందండి. నూనె, ఆయిల్ అన్నది నూనె, నీరు చక్కగా పైకి తేలుతూ ఉంటుంది. మన దాన్ని అడుగట్టకుండా చక్కగా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది చాలా మంచి డిష్ అండి. టేస్ట్ మనకి పసుపు కానీ కారం కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీంతో ఇది ఒకటే కాకుండా ఎండు రొయ్యలు కానీ లేదంటే చక్కగా ఏవైనా కూల్ రొయ్యలు కానీ ఇలా వేసుకొని వండుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఫ్రైడే అలాంటివి మనం తినలేనప్పుడు ఇలా వండుకోవచ్చు. తిన్న రోజు మనం ఎండు రొయ్యలు అవి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారా, నేనైతే లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను. అది మన ఇష్టం అండి, ఆప్షనల్. వేసుకోవాలి. కారంగా కావాలి అంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కనుక లైట్గా కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలండి. చూసారా, మనకి ఇది కోడిగుడ్డు టైప్లో అయితే కనిపిస్తుంది, కానీ చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇది చక్కగా తినడానికి కూడా నార్మల్గా తినడానికి కూడా బాగుంటుంది. పైన కరివేపాకు ఇలా యాడ్ చేసి ఈ విధంగా చూసారా చక్కగా వచ్చింది. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పెద్దవారికి అందరికీ తెలుస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ డిష్ మీరు ఒకసారి ట్రై చేయండి. హెయిర్కి, స్కిన్కి అయితే మంచి ఫుడ్ అండి. ఓకే అండి, బాయ్.